షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. చాలామంది డొమెస్టిక్ వైలెన్స్ గురించి వింటూ ఉంటాము. ఇళ్లల్లో అయితే చాలా దారుణంగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఫ్యామిలీ విషయాల్లోకి వచ్చేటప్పటికి బయటికి రానటువంటి విషయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే అది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఏ బేస్న మనం చేసుకొని కేసు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది, ఎలాంటి పరిస్థితుల్లో పెట్టాలి, ఎలా దాని నుంచి బయటపడాలి అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడే తెలుసుకుందాం. హలో సార్. హలో అండి నాగరాజు గారు. సరే, జనరల్గా డొమెస్టిక్ వైలెన్స్ అనేది ప్రతి ఇళ్లలో మనం చూసేటువంటి ఇవాళ అయితే అసలు విపరీతంగా ఉంది. బయటికి చెప్పుకోలేనటువంటి వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎన్ని రకాలుగా వాళ్ళు బాధ పెడతారు? ఎందుకంటే విమెన్కి అది చాలా తీరినటువంటి బాధ, విపరీతమైన పెయిన్ ఉంటుంది. కరెక్ట్. ఫిజికల్గాను సైకలాజికల్గాను ఉంటుంది. అయితే ఇది ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఎన్ని రకాలుగా ఇబ్బంది పడతారు, దీనికి ఏమైనా లీగల్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? మీరు ఏదైతే తీసారో టాపిక్, ఈ టాపిక్ మోస్ట్ రిలవెంట్ అండ్ మోస్ట్ కామన్ నెసెసిటీ టు డిస్కస్ టుడే. ఓకే, ఇందులో ఈ డొమెస్టిక్ వైలెన్స్లో బేసిక్గా 4 టైపులు ఉంటాయండి. ఒకటి మెయిన్ ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ వైలెన్స్, సెకండ్ వచ్చేసి ఇమోషనల్ వైలెన్స్, థర్డ్ వచ్చేసి ఫైనాన్షియల్ వైలెన్స్, చివరిగా ఫోర్త్ వచ్చేసి సెక్షువల్ వైలెన్స్. నాగరాజు గారు, ఫిజికల్ వైలెన్స్ అనేది మనం డిస్కస్ చేసుకుంటే బై ద వర్చ్యూ ఆఫ్ జెండర్ అండి, ఫీమేల్స్ ఆర్ ఆల్వేస్ వీకర్ దెన్ మేల్స్ అనే విషయం మన అందరు తెలుసు. బేసిక్గా ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే మజిల్ పవర్లో వీక్ ఉంటారు. కాబట్టి ఈ ఫిజికల్ వైలెన్స్ ఆల్వేస్ మేల్స్ ఆర్ డామినెంట్. ఎంత డామినెంట్ అంటే దే కీప్ యూజింగ్ ద మజిల్ పవర్ అండి. చాలామందికి తెలుసు, ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళ మహిళలకు కూడా చాలామందికి తెలుసు, ఇవాల్టి జనరేషన్లో కూడా వైఫ్స్ని హస్బెండ్స్ ఇంకా కొడుతున్నారు, వాళ్ళు పడుతూనే ఉన్నారు. బయటకు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చే ధైర్యం చేయరు. నా దగ్గరికి వస్తారు కదా చాలామంది క్లయింట్స్, నేను వింటూ ఉంటా కదా. ఇవాళకి హస్బెండ్స్ వైఫ్స్ని ఇష్టం వచ్చినట్టు కొట్టేవాళ్ళు పర్సంటేజ్ వైపు తీసుకుంటే చాలామంది ఉన్నారు. అందుకే డొమెస్టిక్ వైలెన్స్ కేసులు అన్నీ పెరుగుతున్నాయి. అయితే ఏం చేస్తారంటే వీళ్ళు మగవాళ్ళు కొడతామంటే ఒకటండి నారాజు గారు, తాగేసి వచ్చి కొడతాం వేరు. కొంతమందికి అది అలవాటు. అంటే ఏంటి, తాగాలి, తాగిన తర్వాత ఆ కిక్ రాదు, తాగి పడుకునే ముందు కొట్టాలి, కొడితే అక్కడితోటి మళ్ళీ ఆమె భోజనం తెచ్చి నార్మల్గా పెడుతుంది. మళ్ళీ మీ అర్థమైనా నేను చెప్పేది? ఆయన తాగొస్తాడు, ఏదో డిస్కషన్ మీద కోపం వస్తుంది, బండబూతులు తిడతాడు, తర్వాత కొడతాడు, కొట్టిన తర్వాత ఆ కిక్కు దిగుతుంది. అప్పుడు మళ్ళీ ఏం కానట్టు ఉంటాడు, ఆమె కూడా ఏం దెబ్బలు తగిలినట్టు ఉంటుంది, దగ్గర తగలినట్టే ఉంటుంది. వెళ్ళి మళ్ళీ భోజనం పెడుతుంది, మళ్ళీ తినేస్తారు, పడుకుంటారు. ఇదొక టైప్ ఆఫ్ వైలెన్స్. నారాయణ గారు, మనం సెకండ్ కనుక తీసుకుంటే ఇదే ఫిజికల్ వైలెన్స్లో వాళ్ళు తాగరు, నార్మల్గా ఉంటాడు, కానీ ఇంటికి వస్తాడు, ఆ ఫ్రస్ట్రేషను, ఆ కోపము, ఆ చిరాకు అంతా తీస్తానికి ఒక భార్య కనిపిస్తూ ఉంటుంది. ఏమీ రీజన్ లేకుండా ఏదైనా ఒక టాపిక్ తీసి గొడవ పెట్టుకుంటాడు. ఇంకా గొడవ పెట్టుకున్న దానికి ఇష్టం వచ్చినట్టు కొడతాం స్టార్ట్ చేస్తాడు. అది కాలుతో కొడతాడు, చేత్తో కొడతాడు. ఆ టైంలో మీ ముందు భోజనం తెచ్చానండి మీకు అని పెడితే, నేను మాట్లాడేటప్పుడు ఇది అవసరమా, నేను అడిగానా అని చెప్పి ఆ ప్లేట్ తీసి, ఎంతమంది ఫొటోస్ ఉన్నాయి మీరు ఎన్నో కేసులలో, ఆ ప్లేట్ తీసి ఇట్లా ఇసురితే ఆ రైస్ వెళ్ళి వాళ్ళ మొహం మీద పడి వేడివేడిగా మరకలు అవి పడ్డ సందర్భాలు కొన్ని వేల కోకొల్లలు. ఎంత నార్సిస్టిక్ క్యారెక్టర్ అంటే వీళ్ళందరూ తన్ని తర్వాత కోసేసి, ఆ కోసిన దాని మీద మళ్ళీ సిగరెట్లు పెట్టి అంటిస్తాము. ఇవన్నీ జంతువులు కూడా చేయవండి నారాజు. ఇట్లా మనుషులు కొంచెం బ్రెయిన్ ఎక్కువ కాబట్టి ఎక్కడ కాలుస్తే ఎక్కడ ఎక్కువ నొప్పి వస్తుందో తెలుసు వాళ్ళకి. సో దే డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. చాలామంది ఇవి నమ్మరు, కానీ మా దగ్గర కేసులు చూస్తే, ఆ ఫోటోలు చూస్తే నమ్మాల్సి వస్తుంది. ఇప్పుడు కొట్టిన తర్వాత నాగరాజు గారు కంటిన్యూస్గా ఎక్కడైనా దెబ్బలు తగిలి ఇట్లా ప్లేట్లు ఇసిరేసిన తర్వాత ఎక్కడైనా ఏదైనా వేడిగా కాలి లేదా బ్లడ్ కారుతున్నప్పుడు కూడా అది ఆమె జాగ్రత్త పడతామే తప్ప అయ్యో అన్న పాపానికి వీళ్ళు ఓరు. వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి, లేకపోతే అది ఏమవుద్ది అన్న ఆలోచనకి రాదు. వాళ్ళకి సాటిస్ఫాక్షన్ వస్తూ ఉంటుంది. వాళ్ళకి బ్లడ్ వచ్చినప్పుడు, నార్సిస్టిక్, వాళ్ళకి బ్లడ్ వచ్చినప్పుడు వీళ్ళు శాంతిస్తూ ఉంటారు. మీకు అర్థమైందా? ఆ కోపం పోవాలి అంటే వాళ్ళకి డ్యామేజ్ ఆ రకంగా జరగాలి, అప్పుడు కానీ వాళ్ళకి ఆ కోపం తగ్గదు. ఇట్లాంటి మనుషుల్ని ఎంతోమందిని మనం చూస్తుంటాం. అంతేకాకుండా ఈ మంత్లీ పీరియడ్స్ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అట్లాంటి టైంలో కూడా దే డోంట్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ప్రాపర్లీ.
ఓకే, వాళ్ళకి కంటిన్యూగా మేబీ ఎక్సెస్ బ్లీడింగ్ అయినా కూడా సరైన గైనకాలజిస్ట్ దగ్గరికి కాదు కదా, నార్మల్ డాక్టర్ దగ్గరికి కాదు కదా, అట్లీస్ట్ వాళ్ళతో కూర్చొని ఎలా ఉంది అని కూడా కనుక్కోరు, వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత వదిలేస్తారా అంటే మళ్ళీ రాత్రి వచ్చి మళ్ళీ యాజ్ యూజువల్ యథావిధిగా నిన్న ఎలా బిహేవ్ చేశాడో అలాగే మళ్ళీ ఆ రోజు కూడా బిహేవ్ చేస్తాడు. అయ్యో ఇట్లా పొద్దున ఇట్లా ఉందే, ఎట్లుంది అని కూడా కనుక్కునే పాపానికి వీళ్ళు పోరు. దీస్ పీపుల్ ఆర్ అబ్సల్యూట్లీ కాల్డ్ యాజ్ నార్సిస్టిక్, సాడిస్టిక్, ఈగోయిస్టిక్ పీపుల్. 4 గోడల మధ్యలో నాగరాజు గారు వీళ్ళు పడే నరకయాతన అంతా ఇంత కాదు. బెల్ట్లు తీస్తారు, లేకపోతే కర్రలు తీస్తారు, లేకపోతే ఏవైనా బ్యాట్స్ ఉంటే, షటిల్ బ్యాట్స్ ఉంటే అవి తీస్తారు. అవి తీసి ఇష్టం వచ్చినట్టు ఎడా పెడా కొట్టేస్తారు. ఆ తెల్లారి నుంచి ఆ వైఫ్ హస్బెండ్తో మాట్లాడాలన్నా అట్లీస్ట్ ఏదైనా మళ్ళీ టిఫిన్ పెడితే తిడతాడా, పెట్టకపోతే తిడతాడా అన్నది కూడా అర్థం కాక గడగడ ఆడుతూ ఉంటారు. వాళ్ళ లైఫ్ చాలామంది వాళ్ళ లైఫ్ అలాగే ఇంకా వాళ్ళు నార్మల్గా ఆయనతో మాట్లాడటానికి అట్లీస్ట్ ఇంట్లోనే ఫ్రీగా ఉండనప్పుడు వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ అడ్వకేట్స్ని ఎట్లా కలుస్తారు? అందుకే హ్యూమన్ రైట్స్ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇంకా మన దగ్గర హ్యూమన్ రైట్స్ అవి ఇంకా పర్ఫెక్ట్ కాలేదు నాగరాజు గారు. ఇవన్నీ పర్ఫెక్ట్ అయ్యి వీళ్ళకి టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టి, పోలీస్ వాళ్ళకి ఎట్లయితే టోల్ ఫ్రీ నెంబర్లు ఉంటాయో అడ్వకేట్స్కి, హ్యూమన్ రైట్స్కి కూడా అట్లా టోల్ ఫ్రీ నెంబర్లు పెడితేనే వీళ్ళు బాధ పంచుకుంటానికి ఉంటుందని నా ఉద్దేశం. చూడండి, ఏదైనా ప్రాబ్లం వస్తే 100 కొట్టండి మేము వచ్చేస్తామంటారు, కానీ పోలీసు వాళ్ళు ఇట్లాంటి కేసెస్కి వస్తే ఏమంటారు? ఇది మీ ఫ్యామిలీ కేసు అమ్మా, మేమేం చేయలేము, మీరు కోర్టులో చూసుకోండి అని వెళ్ళిపోతారు. మళ్ళీ సెక్షన్ బుక్ చేసుకుంటే క్రూయాలిటీలో 498A కింద బుక్ అయితే కానీ పోలీసు వాళ్ళు వీళ్ళని సరిగ్గా చూసుకోరు. అట్లనే అడ్వకేట్స్ కూడా వీళ్ళు టోల్ ఫ్రీ నెంబర్స్ ఫ్యూచర్లో గవర్నమెంట్ ద్వారా టోల్ ఫ్రీ నెంబర్స్ అడ్వకేట్స్కి, హ్యూమన్ రైట్స్ కమిషన్స్కి వీళ్ళకి టోల్ ఫ్రీ నెంబర్స్ వస్తే ప్రతిసారి ఇంటికి రాకర్లే అండి పోలీసు వాళ్ళగా. వీళ్ళు చెప్పే బాధలు వింటే చాలా, వీళ్ళు చెప్పే బాధలు విని దానికి సొల్యూషన్ ఈ రకంగా మీరు ఉండండి, ఈ రకంగా ఈ ప్రూఫ్స్ మీ మొబైల్ తీయండి, కొట్టేటప్పుడు ఇలాంటి ప్రూఫ్స్ మీరు తీసుకోండి అని చెప్పి సలహా ఇస్తే చాలు, వాళ్ళని 100% బతికి బట్టగట్టచ్చు. ఇక ఫిజికల్ వైలెన్స్ అయిపోతే నాగరాజు గారు నెక్స్ట్ వచ్చేది ఇమోషనల్ వైలెన్స్. ఈ ఇమోషనల్ వైలెన్స్ ఎలా ఉంటుందంటే మనందరికీ తెలుసు, అందరికీ సెల్ఫ్ రెస్పెక్ట్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ అబ్బాయిలకే, మగవాళ్ళకే సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటారు, కానీ మనకంటే ఎక్కువ సెల్ఫ్ రెస్పెక్ట్ కోరుకునేది ఆడవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చాలా సెన్సిటివ్ ఉంటారు, కాబట్టి వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ కోరుకుంటారు. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ మీదనే పెళ్లి తర్వాత ఇట్లాంటి నార్సిస్టిక్, సాడిస్టిక్, ఈగోయిస్టిక్ హస్బెండ్స్ కొట్టేది దెబ్బ. ఎమోషనల్గా కొడతారా సార్? ఇమోషనల్ వైలెన్స్. బేసిక్ ఏం చేస్తారంటే ఇట్లాంటి ఇమోషనల్ వైలెన్స్లో తెల్లారు లెగుస్తే వీళ్ళ మాటలతోటి, ప్రవర్తనలతోటి వైఫ్ని హింస పెడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లాంటి మాటలు అంటే, నీ బాబు ఏమి డబ్బులు ఇవ్వలేకపోయాడు, కట్టం ఇవ్వలేకపోయాడు, పెళ్ళి సరిగ్గా చేయలేకపోయాడు, అందుకని నేను తేరగా దొరికాను, నాకు ఇచ్చేస్తారు. అదే గనక వేరే వాడికి ఇచ్చి చేస్తుంటే మీ బాబుకి అర్థమయ్యేది. ఇలాంటి డైలాగ్స్, స్ట్రైట్ ఇలాంటి డైలాగ్స్ ఉంటుంది. ఇంకా వాళ్ళు 4 walls కదా, ఆ అమ్మాయి ఒక్కటే ఇని ఆ మాటలు ఎవరికి చెప్పుకోలేక, దిగమింగలేక ఆమె ఏడుస్తూనే ఉంటుందండి ఆ రోజంతా. ఈ ఒక్క డైలాగ్కి ఏడుస్తుంటుంది. ఎందుకో తెలుసా మీకు? ఈ డైలాగ్లో వాళ్ళ నాన్నగారిని తిట్టినట్టు. నెక్స్ట్, నీకు అతిగతు లేనిదానివి, నేను ఎందుకు ఉంచుకోవాలి నిన్ను, నేను వదిలేస్తే నీ బతికేంటి, నేను వదిలేస్తాను నిన్ను అంటాడు. వెంటనే ఆ వైఫ్ వచ్చి కాళ్ళ మీద పడుతుంది. మీరు ఏమైనా చేయండి, మీరు వదలకండి, మీరు ఎన్ని హింసలు పెట్టినా నేను మీతోనే ఉంటాను, మీరు ఎన్ని కష్టాలు పెట్టినా నేను మీతోనే ఉంటాను, అటు మూలకు పడి ఉంటాను, నన్ను మాత్రం వదలకండి, నేను మా ఇంటికి వెళ్ళలేను అంటది. ఇంకా దట్ ఈస్ ద లీస్ట్ పాయింట్ వేర్ ఆ శ్రీమూర్తి కంప్లీట్గా సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకొని కాంప్రమైజ్ అయ్యి ఆ భర్తతో బతుకుతానికి అంగీకరిస్తుంది. ఇక్కడితో అయిపోయిందా నాగరాజు గారు? ఇంకా అమ్మాయి నార్మల్గా ఎవరితో ఫోన్ మాట్లాడినా, అంటే ఈయన ఎప్పుడో ఏదో పని ఉండి ఫోన్ చేసినా, కాల్ వెయిటింగ్ వచ్చిందంటే ఆమె పని ఇంకా అవుట్. కర్మగాలి ఈయన ఇంట్లో నిద్రపోతున్నప్పుడు ఆమె ఫోన్లో మాట్లాడుతున్నట్టు సౌండ్ వచ్చినా ఆమె పని అవుట్. ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం అవసరం, ఇప్పుడు అవసరమా, నేను ఇక్కడ ఉన్నా కదా, నాకు పనులు చేయాలి కదా, ఇవన్నీ మానేసుకొని ఫోన్లు మాట్లాడుతున్నావు, నీకు అసలు నేనంటే భయం పోయింది మళ్ళీ అని చెప్పి మళ్ళీ సేమ్ ఇంతకు ముందు ఏదైతే నేను చెప్పానో అది మళ్ళీ రిపీట్ చేసి పిచ్చ కొట్టుడు కొడతాము, బూతులు మాట్లాడతాము, అమ్మా బూతులు మాట్లాడతాం, నార్మల్ బూతులు నాగరాజు గారి ఇల్లు
వీళ్ళు లకారాలు తప్ప వేరే మాటలు మాట్లాడరు. ఈ బ్యాచ్, నేను చెప్పే బ్యాచ్ గురించి అంత దారుణంగా లకారాలు, బాబుని తిడతాం, అమ్మని తిడతాం, ఇట్లాంటి బూతులు, వాళ్ళ ఫ్యామిలీని తిడతాం, ఇట్లాంటి బూతులు మాట్లాడి నరకం చూపిస్తూ ఉంటారు ఆ స్త్రీమూర్తికి. అసలు ఫోన్లో ఫ్రెండ్స్ని కానీ, రిలేటివ్స్ని కానీ, తల్లిదండ్రులు కానీ, అక్క చెల్లి అన్న తమ్ముడు కానీ ఎవరితోటి మాట్లాడనీయకుండా స్లోగా కొన్ని రోజులకి అసలు ఆ ఫోనే తీసేసుకునే పరిస్థితికి వెళ్ళిపోతారు వీళ్ళు. అంటే అసలు ఇక ఆమెకి ఫోనే ఉండదు కొన్ని రోజుల తర్వాత. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ. దానివల్ల ఏమవుతుందంటే, మీ నంబర్ నారాజు గారు, ఒక 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ల వరకు ఫోన్లు లేకుండా, సూర్యుడిని చూడకుండా ఉన్న ఆడవాళ్ళు ఇంకా మన సమాజంలో మన చుట్టూ ఉన్నారు. మొన్న ఈ మధ్య ఎప్పుడో ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ మనం టీవీలో చూస్తాం జరిగింది. బట్ అదేదో ఒక కేసు అనుకోకండి, ఇట్లా కొన్ని వందల వేల మంది ఆడవాళ్ళు సూర్యుని చూడకుండా ఇంట్లో ఒకటే రూమ్లో బందికానాలో ఉన్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కాన్ఫిడెన్స్ కూడా ఉండదండి అసలు. ఇంకా కాన్ఫిడెన్స్ కాదండి, ఆమె ఒక మనిషి, ఆమెకు ఏం హక్కులు ఉన్నాయి, అసలు బయట ప్రపంచం ఏంటి. ఇప్పుడు ఈ నార్త్ కొరియా ఉంది కదా, నార్త్ కొరియా కిమ్స్ ఉన్నాడు, కిమ్మా, అవును, ఆ టైప్లో ఉంటాడు. ఎక్కడో అవసరం లేదు కిమ్ము, ఎంతో మంది కిమ్స్ ఇక్కడ ఉన్నారు. మీకు అర్థమైందా అండి? అంటే బయట ప్రపంచం ఇప్పుడు ఏం చేస్తాడు అక్కడ నార్త్ కొరియాలో, సోషల్ మీడియా చూడనీడు, ఏమి చూడనీడు, ప్రపంచం నుంచి మొత్తం కట్ చేస్తాడు. అలాంటివి ఇక్కడ ఇళ్లల్లో ఒక్కొక్క కిమ్ ఉన్నాడు ఇక్కడ. అర్థమైందా నాగరాజు గారు మీకు? ఒక్కొక్క ఇల్లు, నార్త్ కొరియా లాంటి ఇల్లులు కొన్ని వేల లక్షలు మన భారతదేశంలో ఉన్నాయి. ఇలాంటి మగవాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఊరట కలిగియాలి అంటే మనం ఇంకా చట్టంలో మార్పులు తీసుకొచ్చి వీళ్ళకి అందుబాటులో వీళ్ళకి ఒక సింగిల్ కాల్లో కౌన్సిలర్ ఫోన్ మీదకి వచ్చేటట్టు చేయాలి. అంటే ఫోన్లో కౌన్సిలర్, మీరు నంబరు నా దగ్గర జస్ట్ వాళ్ళతోటి ఒక 10 minutes మాట్లాడి వాళ్ళకి ధైర్యం తెప్పిస్తే వాళ్ళు బయటకు వచ్చేయగలుగుతారు అందులో నుంచి. ఆ 10 నిమిషాలు మాట్లాడే నాదుడు దిక్కు లేక వాళ్ళ జీవితం మొత్తం అలా ముగిసిపోతుంది. అంతేకాదు నాగరాజు గారు, ఇదంతా అండర్గో అయిన తర్వాత వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఎవరేం ఇమాజిన్ కూడా చేయలేము. వాళ్ళల్లో హార్ట్ బీట్ పెరిగిపోయి, నరాలు చచ్చిపోయి, ఆ బీపీ హై అయిపోయి, ఈ షుగర్లు ఇట్లాంటివి ఉంటే అవి కూడా టాప్కి వెళ్ళిపోయి, వాళ్ళల్లో వాళ్ళు కంప్లీట్గా ఆర్గన్స్ డిటీరియేట్ అయ్యే స్టేజ్కి వెళ్ళి చచ్చిపోతే బాగుండు అన్న పరిస్థితికి వెళ్తారు. కానీ సావలేరు, ఎందుకంటే పిల్లలు ఉంటారు. మీరు అంతెందుకు నారాజు గారు, ఇప్పుడు ఇది ఇనే ఆడవాళ్ళు టీవీలు ఉంటాయి కాబట్టి, యూట్యూబ్లు ఉంటాయి కాబట్టి, నేను చెప్పే దాంట్లో ఏదైనా కరెక్ట్ ఉంటే కింద మీరు కమెంట్స్ పెట్టండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మిడిల్ క్లాస్, ఐఎమ్ ఆల్సో టాకింగ్ అబౌట్ టాప్ ప్రీమియం హైయర్ క్లాస్ ఫ్యామిలీస్. నేను ఓన్లీ మిడిల్ క్లాస్ గురించి మాట్లాడలేను. టాప్ హై ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళు కూడా ఇట్లాంటి డిప్రెషన్కి వెళ్ళి సూసైడ్ చేసుకున్న కేసులు మనం మీడియాలో చూస్తూనే ఉన్నాం. అవి తొందరగా కాపాడిపోతాయి అంతే. బేసిక్గా అలా సూటి పోటీ మాటలతోటి వీళ్ళకి అడ్డమైన రోగాలు, డిప్రెషను, మైగ్రేను, ఆర్గన్స్ పాడైపోతాము, బీపీ పెరిగిపోతాము, మెంటల్గా లాస్ట్లో డిటీరియేట్ అయిపోయి ఒక రిటార్డెడ్ మనిషిలాగా తయారవుతారు. ఆ మనిషితో కనుక మీరు మాట్లాడితే, నేను ఎన్నో రోజుల తర్వాత ఎవరితోనో మాట్లాడుతున్నాను అన్న ఫీలింగ్కి వచ్చి మీతో ఏం మాట్లాడాలో, మీకు ఏం చెప్పాలో కూడా భయపడే స్టేజ్కి వెళ్తుంది ఆ మనిషి. గజ్జలు ఆడుతూ ఉంటుంది. నేను చెప్పేది చెప్తున్నా కదా మీకు. కింద కమెంట్స్ వస్తే చూడండి ఎంతమంది నాకు జరిగింది సార్, ఇలా నాకు జరిగినట్టు మీరు చెప్పారు అని కింద కమెంట్స్ పెట్టకపోతే నన్ను అడగండి. మూడోది నాగరాజు గారు, ఫైనాన్షియల్ వైలెన్స్ అండి. ఈ ఫైనాన్షియల్ వైలెన్స్లో ఆడవారికి కావాల్సిన రిసోర్సెస్ ఏంటి? మినిమం ఇల్లు నడుపుతానికి డబ్బులు కావాలి. ఏదో కొంపలు ముంచుతానికి కాదు కదా వాళ్ళు డబ్బులు అడిగే. దేనికి అడుగుతారు వాళ్ళు డబ్బులు? మ్యాక్సిమం అండి ఫస్ట్ ఇంట్లో వంట చేస్తానికి కావాల్సిన రిసోర్సెస్ ఉన్నాయా లేవా అని చూసుకుంటారు. అక్కడ వీళ్ళు దెబ్బ కొడతారు. ఎట్లాంటి దెబ్బ అంటే, ఈమెకు వచ్చే డబ్బులు కూడా అక్కడికి పోనీయకుండా నాకు అర్జెంట్ ఖర్చులు ఉన్నాయి మళ్ళీ ఇస్తా అని చెప్పి తీసేసుకుంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెంట్లు గట్రా ఏమైనా ఆమెకు వచ్చేటివి ఉంటే అది కూడా ఆ డేట్ వరకు బాగానే ఉంటారు ఇల్లు. ఆ డేట్లో ఆ పడిన డబ్బులు మళ్ళీ వీళ్ళు తీసేసుకొని రేపిస్తా అంటారు, తీసేసుకుంటారు, మళ్ళీ గేమ్ స్టార్ట్ చేస్తారు. ఒక పక్కన ఈమెకి ఇల్లు నడుపుతానికి డబ్బులు ఉండవు, ఒక పక్కన ఈయన డబ్బులు ఇయ్యడు, ఒక పక్కన అడుగుతానికి ఆస్కారము లీనియన్స్ ఉండదు. ఎందుకంటే ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్న వైలెన్స్లలో ఒక నోరు తెరిసి ఏదైనా ₹1 కావాలి అని అడిగే స్వేచ్ఛ పోయింది ఆల్రెడీ. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే, ఆడది ఇల్లు నడుపుతాం కష్టం చేసి ఒకవేళ జాబ్కి వెళ్ళనియరు 90%, కానీ కొంతమంది జాబ్కి వెళ్ళనిస్తారు. ఎందుకంటే వీళ్ళ ఖర్చులకు డబ్బులు వస్తాయి కాబట్టి. ఓకే, జాబ్కి ఒకవేళ వెళ్తే ఆ డబ్బులు తీసుకునే అవసరం లేదు, డైరెక్ట్గా ఆ డెబిట్ కార్డు వీళ్ళ దగ్గరే ఉంటుంది. క్రెడిట్ అయిన సెకండ్లలో ట్రాన్స్ఫర్ అయిపోతాయి డబ్బులు.
భార్యకి క్రెడిట్, శాలరీ క్రెడిట్ అయిన 6 సెకండ్లో ఇట్లా టింగ్ అని ఇట్లా డబ్బులు పడినట్టు మెసేజ్ వస్తుంది, టింగ్ అని డబ్బులు పోయినట్టు మెసేజ్ వస్తుంది. డెబిట్ కార్డ్తో సహా, ఇంటర్నెట్ నెట్ బ్యాంకింగ్తో సహా ఎవ్రీ డీటెయిల్స్ హస్బెండ్ విల్ హ్యావ్. మరి అట్లాంటప్పుడు ఇట్లాంటి భార్యలు ఇల్లు ఎలా నడుపుతారు నాగరాజు గారు? కంప్లీట్గా ఆధారపడే పరిస్థితికి ఆ వైఫ్ని తీసుకొని వస్తారు. ఎంత దారుణంగా అంటే ఆఖరికి ఈడు తినే తిండి కూడా ఆమె బతిమాలాల్సి వస్తుంది. ఈయన బయటకు వెళ్ళి వచ్చే వీడు తినే తిండి కూడా ఈమె బతిమాలు డబ్బులు తీసుకొని మళ్ళీ తిండి పెట్టకపోతే కొడతాడు, మళ్ళీ అక్కడ తిండి పెట్టకపోతే కొడతాడు, ఆ తిండి ఇవ్వాలంటే డబ్బులు అడగాలంటే మళ్ళీ కొడతాడు. సో ఇట్లాంటి నార్సిస్టిక్, సాడిస్టిక్ హస్బెండ్స్ మీరు చూసుకుంటే సరౌండింగ్లో మాకు వచ్చే కేసెస్ కానీ లేకపోతే మనకు వచ్చే కాల్స్ కానీ చాలామంది వైఫ్స్ సఫర్ అవుతున్నారు నాగరాజు గారు. అంతేకాకుండా వీళ్ళకి వచ్చిన కట్నాలు ఎప్పుడో స్వాహా చేసేస్తారు. అసలు ఏమీ రూపాయి ఈనట్టే మాట్లాడతారు. మీరు ఇచ్చింది ఎంత బొచ్చు అన్నట్టు మాట్లాడతారు. లిటరల్గా ఇవే వర్డ్స్ వాడతారు. వాడి వాళ్ళని హర్ట్ చేస్తానికి ట్రై చేస్తారు. మళ్ళీ తీసుకొని రా అంటారు. ఆ ఇల్లు ఉంది కదా, ఆ ప్లాట్ ఉంది కదా, మీ నాన్నకు చెప్పు అమ్మేసే అంటారు. ఎంత దారుణంగా ఇన్సల్ట్ చేస్తారంటే మెడలో వేసుకున్న నగలు, గొలుసులు, గాజులు, రింగులు మొత్తం అమ్మేస్తారు. ఆఖరికి ఆమెను జీరో చేసి ఇంట్లో కూర్చోబెడతారు. నేను చెప్పేది నిజం కాకపోతే నాగరాజు గారు మీరు కమెంట్స్ చూడరు. ప్రతిదీ నేను చెప్పేది జరిగే యథార్థాలు మీకు చెప్తున్నాను. మీరు కింద కమెంట్స్ చూడండి. ఎంతమంది సైలెంట్గా సార్ మీరు చెప్పింది కరెక్ట్, అవును 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 అని 100 కమెంట్ రాకపోతే నన్ను అడగండి. మీరు నాకు ఒకటే ఏమో చెప్పాల్సింది, ఉమెన్ ఎంపవర్మెంట్ వచ్చిన ఈ జనరేషన్లో చాలామంది బయట కొంతమంది స్త్రీలను చూసి అందరు ఉమెన్కి ఎంపవర్మెంట్ వచ్చేసింది అనుకుంటున్నారు. అది కరెక్టా? అది రాంగ్ అయితే మీరు కింద కమెంట్ పెట్టండి. ఇప్పుడు నేను చెప్పేది రాంగా? ఎంతమంది హస్బెండ్ మీద ప్రతి రూపాయికి డిపెండ్ అయి ఉన్నారు? మీరు ఐసోలేట్ అయిపోలేదా? కంప్లీట్గా మీరు ఆధారపడట్లేదా? వీళ్ళని చెప్పింది కరెక్ట్ అయితే మీరు చేయండి, పెట్టండి కమెంట్. 4వది నాగరాజు గారు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలామంది మాట్లాడటానికి కూడా మోమాట పడుతుంటారు, కానీ నేను మోమాటం లేకుండా మాట్లాడుతాను. ఇది సెక్షువల్ వాయిలెన్స్. సెక్షువల్ వాయిలెన్స్లో ఎంత దారుణంగా బిహేవ్ చేస్తారంటే వీళ్ళని, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా వాళ్ళని రమ్మంటారు. ఏయ్ ఇక రా అని పిలుస్తారు. పిలుస్తామే అంటే అసలు ప్రేమ అన్నది చూపించకుండా వాళ్ళు సెక్స్లో పార్టిసిపేట్ చేస్తాం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళ కొన్ని వికారపైన చేష్టలు చేస్తూ ఉంటారు కొంతమంది సాడిస్టిక్ హస్బెండ్స్. ఓకే, తాగిపిస్తారు బలవంతంగా. వీళ్ళు తాగుతారు, వాళ్ళని బలవంతంగా తాగిపిస్తారు. తాగిపిచ్చి వాళ్ళతోటి డ్యాన్స్ లేపిస్తూ ఉంటారు. బట్టలు లేకుండా నూడ్ డ్యాన్స్ చేపిస్తూ ఉంటారు. ఓకే, ఇవన్నీ కూడా వీళ్ళు ఎక్కడో ఏదో పార్న్ వీడియోస్లో చూసి దాన్ని ఇంట్లో రుద్దాలి అని చెప్పి వాళ్ళ మీద చేపిస్తూ ఉంటారు. ఇట్లాంటి కేసెస్ కోకోలలు ఉన్నాయి. వీళ్ళు తాగేసి వచ్చి మద్యం మత్తులో ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్లు ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటారు. ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. వాళ్ళు ఏదో ఫండమెంటల్ రైట్, నా భార్య నా ఇష్టం అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. కానీ ఎన్నో కోర్ట్స్ ఎన్నో జడ్జ్మెంట్స్ ఇచ్చింది. మ్యారిటల్ రేప్స్ కూడా ఉన్నాయి. లిటరల్గా మ్యారిటల్ రేప్ చేస్తూ ఉంటారు వీళ్ళు. మ్యారేజ్ అన్నది ఒక వాటెవర్ ఫిజికల్ కలయిక అనేది ఒక పద్ధతి ప్రకారం జరగాలి తప్ప ఇట్లాంటి సెక్షువల్ వాయిలెన్స్లోకి వెళ్ళినప్పుడు దట్ విల్ కమ్ అండర్ మ్యారిటల్ రేప్ అన్నది ఆ భార్య తెలుసుకుంటే ఖచ్చితంగా హస్బెండ్ మీద మ్యారిటల్ రేప్ కేసు కూడా బుక్ చేయొచ్చు. ఏమాత్రము ఒప్పుకోకపోయినా ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తానికి వెంటనే ఆ భర్త ఏమంటాడంటే, నేను మీ ఇంట్లో చెప్పనా, ఇది ఇంకెవరితోనో వాడుకుంటుంది, నాతో వాడుకోవట్లేదు అన్న డైలాగ్ వెంటనే ఆ డైలాగ్ వేసి వాళ్ళని లొంగపరుచుకొని వీళ్ళ శాడిజం ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్ చేసుకుంటారు. ఇట్లాంటి కేసెస్లో అది దట్ విల్ కమ్ అండర్ మ్యారిటల్ రేప్. ఎంత దారుణంగా వెళ్తారంటే నాగరాజు గారు, ఈ బాడీ నాది, నా ఇష్టం, నాది నా ఇష్టం అన్నట్టు క్రూరంగా ఒక పశువులాగా బిహేవ్ చేస్తారు ఇట్లాంటి మనుషులు. వీళ్ళకి ఇష్టం లేని బట్టలు, వీళ్ళకి ఇష్టమైన బట్టలు అది సరిగ్గా లేకపోయినా కూడా వీళ్ళ గురించి అది వేసుకొని రమ్మంటారు. ఒక రకంగా చెప్పాలంటే నాగరాజు గారు, ఒక బాండెడ్ లేబర్ లాగా వీళ్ళు అప్పుడప్పుడు అయితే ఒక ప్రాస్టిట్యూట్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటారు వాళ్ళ సొంత వైఫ్ని. ఎలా సార్ అంటే ఎంత వైలెన్స్ అవుతుంది కదా, దీనికి రెమెడీ ఏంటి సార్ అసలు? నాగరాజు గారు, ఇప్పుడు మీకు ఏదో చెప్పాను, కళ్ళకు కట్టినట్టు చాలామంది స్త్రీలు ఇది ఫేస్ అవుతున్నారు. వీళ్ళు జనరల్గా 100 ఫోన్ చేసి పోలీసు వాళ్ళు వస్తే క్రిమినల్ సెక్షన్ వేస్తే ఓకే రైట్, 498A కింద క్రిమినల్ సెక్షన్ వేయాలి. ఇదే కాకుండా అంటే అఫ్కోర్స్ ఇప్పుడు మారినాయి అనుకోండి బిఎన్ఎస్లో సెక్షన్స్ అన్ని. ఇదే కాకుండా ఓన్లీ 498తో కాకుండా ఇట్లాంటివి చేసినప్పుడు ఇంకొక 10 సెక్షన్ల వరకు యాడ్ చేయాలి.
చాలామంది తెలియదు ఏంటంటే ఓన్లీ 498A వరకు వెళ్ళేసి వదిలేస్తున్నారు. ఇది అట్లా కాదు. డిఫమేషన్ వస్తుంది, బాడీ షేమింగ్ వస్తుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుంది, ఇంట్లో వాళ్ళని తిడతారు, అక్కడ ఒక సివిల్ డిఫమేషన్ మళ్ళీ అట్రాక్ట్ అవుతుంది, ఇక్కడ ఈమె జాబ్ కోల్పోయింది, ఈమె ఫ్యూచర్ పోయింది, నానా రకాలుగా చాలా హింసపడి ఉంటారు. కాబట్టి ఇక్కడ 1-2 కేసులు వేసి వదిలేయకూడదు అలాంటి వాళ్ళని. దగ్గర 10 నుంచి 12 సెక్షన్లు వేయాలి. చాలామంది కామన్గా 498A DP 1 and 2 అని వేసేస్తారు. అంటే డౌరీది ఫార్మాలిటీ లాగా అయిపోయిందండి చట్టంలో కొన్ని సెక్షన్లు. అలా కాకుండా మీతో నిజంగా ఈయన ఎలా బిహేవ్ చేశాడో ప్రతి పాయింట్ ఈ సెక్షువల్ వయలేషన్లో ఏదైతే ప్రతి పాయింట్ ఉందో ఈ ప్రతి పాయింట్ తీస్తే మ్యారిటల్ రేప్ కింద కూడా కేసు బుక్ చేయొచ్చు. జీవితంలో మళ్ళీ మీ వైపు కన్నెత్తి చూడకుండా అలాంటి వాళ్ళని చేయొచ్చు. గ్రేట్ సార్, నిజంగా కళ్ళకు కట్టినట్టు చూపించారు. కింద కామెంట్ బాక్స్లో చూస్తే కూడా చాలామంది వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకుంటారేమో. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ సార్. చూశారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు కావాల్సిన విధంగా లీగల్ అవేర్నెస్ కోసం ఎటువంటి టాపిక్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్లో కనుక మీరు రాసి నాకు పంపిస్తే ఖచ్చితంగా నేను శశికాంత్ గారు వాటి మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. సలహాలు సంప్రదింపుల కోసం మీరు కనుక శశికాంత్ గారిని సంప్రదించాలనుకుంటే కూడా డెఫినెట్గా మీరు సంప్రదించవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.